100 కోట్లతో మీడియం రేంజ్ సినిమా చేసేయొచ్చు. కానీ రెమ్యునరేషన్ గా 100 కోట్లు ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు స్టార్ హీరోలు. సౌత్ హీరోల రెమ్యునరేషన్ చూసి షాక్ అవుతున్నారు బాలీవుడ్ జనాలు. రెమ్యునరేషన్ విషయంలో ఇప్పుడున్న వాళ్ళందరికీ చెక్ పెట్టి ఏసియాలోని హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న సూపర్ స్టార్ ఎవరో, ఏ స్టార్ హీరోలు సినిమా బడ్జెట్ లో సగాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారో చూద్దాం. సినిమా కలెక్షన్ల కంటే రెమ్యునరేషన్ల విషయంలో హాట్ టాపిక్ అవుతున్నారు స్టార్లు. ఈ లిస్ట్ లో యంగ్ స్టార్ హీరోల్ని మించిపోయారు రజనీకాంత్. రజనీకాంత్ ఏం చేసినా సెన్సేషనే, అసలు ఏం చేయకపోయినా కూడా సెన్సేషనే. జస్ట్ అలా ఒక్క చూపు, ఇలా ఒక్క అడుగు చాలు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంత కలెక్షన్ స్టామినా ఉంది కాబట్టి రజనీకాంత్ ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. లేటెస్ట్ గా కూలీ సినిమా కోసం రజనీ తీసుకున్న రెమ్యునరేషన్ ఇండియాలోనే కాదు, ఏషియాలోనే హాట్ టాపిక్ అవుతోంది. టాప్ యంగ్ స్టార్ల కంటే సీనియర్ హీరో రజనీకాంత్ గతంలో 100 కాదు, ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. జైలర్ సినిమా కోసం 110 కోట్లు తీసుకున్న రజనీ ప్రాఫిట్స్ లో షేర్ మరో 100 కోట్లు అందుకుని అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేశారు. లేటెస్ట్ గా కూలీ కోసం రజనీ తీసుకున్న 280 కోట్ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రెమ్యునరేషన్, ప్రాఫిట్ షేర్ అన్నీ కలిపి కూలీ సినిమా కోసం 280 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు రజనీకాంత్. రజనీకాంత్ తర్వాత తమిళ్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది మాత్రం విజయే. తమిళ్ స్టార్ హీరో విజయ్ కెరియర్ లో తను చేస్తున్న లాస్ట్ మూవీకి 200 కోట్లు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా వినోద్ డైరెక్షన్ లో బాబీ డియోల్ విలన్ గా తెరకెక్కుతున్న జననాయగన్కి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుంటారు అని టాక్. రెమ్యునరేషన్ విషయంలో తమిళ హీరోలు ముందున్న కలెక్షన్ల విషయంలో మాత్రం తెలుగు హీరోలు టాప్ ప్లేస్ లో ఉన్నారు. అందుకే వీళ్ళు కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. పుష్ప 2తో బన్నీ టాలీవుడ్ లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. రజనీ తర్వాత అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అల్లు అర్జున్. పుష్ప 2 రిలీజ్ కాకముందే రెమ్యునరేషన్ తో షాక్ ఇచ్చారు. బన్నీ పుష్ప 2 కోసం 275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫోర్బ్స్ హైయెస్ట్ రెమ్యునరేషన్ లిస్ట్ లో అనౌన్స్ చేసింది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీ ఆ తర్వాత తన మార్కెట్ ని, కలెక్షన్ స్టామినాని పెంచుకోవడమే కాదు, రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. ఇప్పుడు పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అయి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో అట్లీ సినిమాకి కూడా ఆ రేట్ ని ఏమాత్రం తగ్గకుండా తీసుకుంటున్నారు అల్లు అర్జున్. రీసెంట్ గా అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమా గ్రాండ్నెస్ పై బ్రీఫ్ ఇచ్చేసిన బన్నీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెంచేస్తున్నారు. తెలుగు సినిమాల హీరోలకి అసలు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ప్రభాసే. బాహుబలి సినిమాకి రెమ్యునరేషన్ షేర్ కలిపి దాదాపు 200 కోట్లకు పైగా తీసుకున్నారు ప్రభాస్. అప్పటి నుంచి చేస్తున్న ప్రతి సినిమాకి మినిమం 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాని బట్టి 200 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషనే దాదాపు 700 నుంచి 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో సినిమా మీద 2-3 సంవత్సరాలకు పైగా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి 100 కోట్ల రెమ్యునరేషన్ కి తక్కువ కాకుండా తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. ఈ లిస్టులో మహేష్ కూడా యాడ్ అయ్యారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ అసలు రెమ్యునరేషన్ తీసుకోకుండా రిలీజ్ అయ్యాక లాభాల్లో 40% తీసుకోబోతున్నారు. ఈ లెక్కన మినిమం 300 నుంచి 400 కోట్లకు పైగానే మహేష్ కి రెమ్యునరేషన్ లెక్క వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ RRR తర్వాత రెమ్యునరేషన్ హైక్ చేశారు. దేవరా హిట్ తో మినిమం 100 కోట్లకు పైన అయితేనే మాట్లాడమంటున్నారు. అలా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాకి ఎన్టీఆర్ 130 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి మైత్రి మూవీస్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది కాబట్టి ప్రాఫిట్స్ లో షేర్ కలిపి మినిమం 250 కోట్లకు పైగానే వస్తుందని తెలుస్తోంది. తెలుగులో, సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలు భారీ సక్సెస్ల తర్వాత నుంచి రెమ్యునరేషన్ లెక్కలు మారిపోయాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం 100 కోట్ల రెమ్యునరేషన్ చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతోంది. ఇప్పుడంటే సౌత్ హీరోల ఇండస్ట్రీ టాప్ లో ఉంది, కానీ బాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుని టాక్ ఆఫ్ ద టౌన్ అయింది మాత్రం అమీర్ ఖానే. 2016 వరకు ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్నది అమీర్ ఖానే. దంగల్ సినిమాకి రెమ్యునరేషన్, ప్రాఫిట్స్ కలిపి 275 కోట్లు తీసుకుని అప్పట్లో సెన్సేషన్ అయ్యారు అమీర్ ఖాన్.
అయితే అప్పట్నుంచి సరిగా సినిమాలు వర్కౌట్ కాకపోయినా 100 నుంచి 175 కోట్లకి తగ్గకుండా తీసుకుంటున్నారు అమీర్ ఖాన్. బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ మాత్రం అమీర్ ఖాన్ ని మించిపోతున్నారు. 2 ఏళ్ల ముందు వరకు సినిమాలేం చేయకుండా లాంగ్ బ్రేక్ తీసుకున్న షారుఖ్ 2023లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో బాక్సాఫీస్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా మంచి ట్రీట్ ఇచ్చారు. దాంతో షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకి 150 నుంచి 250 కోట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ మూవీతో బిజీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ సినిమాల కలెక్షన్లే కాదు, రెమ్యునరేషన్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉన్నది లేదు. భాయ్కున్న స్టామినాకు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు, కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తన మార్కెట్ ని పెద్దగా పట్టించుకోకుండా 100 కోట్ల నుంచి 150 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. ఇలా మీడియం రేంజ్ సినిమాలకు అయ్యేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. అయితే మార్కెట్ ఉంది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటున్నారు హీరోల ఫ్యాన్స్.